సంక్రాంతి పండుగ అంటే రకరకాల పిండి వంటలు, ఫుడ్ ఫెస్టివల్స్. భోజన ప్రియులకు నిజంగా పండుగే. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఈ సంక్రాంతికి ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ ఫుడ్ లవర్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. 28 రాష్ట్రాలకు చెందిన 100 రకాల ఫుడ్ ఐటమ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫుడ్ ఫెస్టివల్ పై ఐ న్యూస్ ప్రతినిధి రవిచంద్ర అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. పరేడ్ గ్రౌండ్ లో కైట్ ఫెస్టివల్ తో పాటు ఫుడ్ ఫెస్టివల్ కూడా కొనసాగుతుంది. ఇక్కడ చూడొచ్చు రకరకాల ఫుడ్ ఫెస్టివల్ ఇందులో చేశారు, అన్ని చేస్తున్నారు. ఇప్పుడే సాయంత్రం దీంతో జనాలు కూడా మంచి ఇటు తినుకుంటూ ఆ పక్కన కైట్స్ చూస్తూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎట్లా అనిపిస్తుంది సార్ ఈ ఫుడ్? టేస్ట్ బాగుందా? యా ఓకే, నైస్. అక్కడ మినరల్ వాటర్ కూడా దొరుకుతుంది, ఇష్యూ లేదు. ఓకే, బాగుందా టేస్ట్? ఓకే, బాగుందండి. అన్నీ చాలా బాగున్నాయి. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుందండి, వెరైటీగా ఉంది. పండుగ పని కూడా వదిలిపెట్టేసి ఇక్కడికి వచ్చాము తెలుసా. ఇంట్లో బోల్డ్ పని పెట్టుకుని కూడా ఎంజాయ్మెంట్ మిస్ అయిపోతామని వచ్చాము. ఇక్కడ కైట్లు అవి చాలా బాగున్నాయి. ఫుడ్ చాలా బాగుంది, ఏం తినాలో అర్థమవుతలేదు. ఇంట్లో కూడా ఇన్ని రకాలు ఉండవు కదా, ఏం తినాలో అర్థమవుతలేదు. ఒకటి మించింది ఒకటి ఉంది. బాగుంది బాగుంది. ఇక్కడ నుంచి వరుస కొట్టుకోపోదాం. ఫుడ్ ఎలా ఉంది ఏందనేది ఇక్కడ చూడొచ్చు. ఏంటియో ఇవన్నీ రకరకాల అన్నీ ఇక రోజు ఇక టిఫిన్ లెక్కనే పూరీలు, ఒక్కొక్కటి తాంబలం అంత పూరీలు ఉన్నాయిగా. రైట్, ఎంత చూడొచ్చు. చాలా బాగున్నాయి. వీళ్ళంతా ఆమ్లెట్ ఏమేస్తారన్నా? ఆమ్లెట్ వేస్తున్నా? ఓహో, బ్రెడ్ ఆమ్లెటా? అది బటర్ ఆమ్లెట్, బ్రెడ్ ఆమ్లెట్. ఇదేందన్నా? ఫ్రాంకీసా? ఓకే, ఇవి అవేనా? ఫ్రెంచ్ ఫ్రైసా? తినడేనే డైరెక్ట్ ఇలా అల్లేయాలా? ఆయిల్ వేసి తినడేనా? ఓకే, రెడీ చేయండి, మళ్ళీ వస్తా. రైట్, సూపర్ ఉన్నాయి ఈ విధంగా. చాలా బాగున్నాయి. ఇక్కడ ఏం చేస్తారు? ఏం వేస్తున్నావు అన్నయ్య? పన్నీర్ ఫ్రాంకీ, ఎగ్ ఫ్రాంకీ, చికెన్ ఫ్రాంకీ. పన్నీర్ చికెన్. ఓకే, ఇవన్నీ వేస్తున్నారు ఇక్కడ. ఇదేంటిదో సేమ్ కావచ్చు, అది కూడా ఐటమ్. ఇక్కడ ఇవేంటి ఏంటి అన్నయ్య? స్ప్రింగ్ పొటాటో. ఓకే, అందులో ఏమేమి వేసేస్తారు? రైస్ ఫ్లోర్ వేస్తాం, ఆలు వాడతాం. మీలాంటి వాళ్ళు తింటారు. ఓకే, సూపర్ నైస్. సలసల మంచి చూస్తుంటే నోరు ఊరుతుంది. మంచి గుమ్మ గిద్ది అన్న, గిద్ది మంచిగా కనపడుతుంది. గిద్ది చాలా చూడొచ్చు ఆ విధంగా. అది స్ప్రింగ్ పొటాటో. ఇవి చాలా మంచి మసాలాలు దట్టించి వేస్తున్నారు. ఎట్లున్నాయి తమ్ముడు ఫెస్టివల్? ఫుడ్ ఫెస్టివల్ ఇక్కడ చూడొచ్చు. నాన్ వెజ్ ఐటమ్స్ గుమ్మలు ఆడుతున్నాయి ఇక్కడ. ఓహో, ఈ గ్రిల్ చికెన్ అంతేనన్నా? ఇది ఏంటి? చికెన్ ఫ్రై సార్, చికెన్ మలై చికెన్, ఉష్మిక్ చికెన్, చికెన్ కబాబ్. ఓకే, ఇగో కబాబ్ ఇక్కడ మంచిగా మంచి బాగున్నాయి. ఎట్లున్నాయి సార్? ఇప్పుడు వచ్చామండి, ఇంకా ఎట్లా చూస్తుంటే ఎట్లా నోరుతుందా? చూస్తుంటే ఇక పిల్లలు తినాలంటే తీసుకొచ్చాము, ఆర్డర్ చేసాము ఒక రెండు. ఓకే, ఎట్లుంది నాన్న ఫుడ్ ఇక్కడ? ఎట్లా అనిపిస్తుంది చూస్తుంటే? చాలా బాగా అనిపిస్తుంది. చాలా బాగున్నాయా? చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. మేము 3 years నుంచి వస్తున్నాము ఇక్కడికి. ఊరికి వెళ్ళే బదులు ఇక్కడే బాగుందని చెప్పి ఇక్కడే వస్తున్నాం మేము 3 years నుంచి. ఊర్లో అంతా ట్రాఫిక్ జాము ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఎంజాయ్ చేయాలని చెప్పి ఇక్కడే వస్తున్నాం. 3 years నుంచి ఇక్కడే ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్ అంటే కైట్ ఫెస్టివల్ ఎట్లా? చాలా బాగుంది. చాలా గవర్నమెంట్ చాలా అరేంజ్ చేసింది, చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. మంచిగా ఎంజాయ్ చేస్తారా? ఓకే, ఏం తీసుకున్నారు మేడం? అది చికెన్. చికెనా? అవును. ఓకే, కబాబ్. పిల్లలు అడిగారని చెప్పేసి ఫెస్టివల్ కదా, అందుకని తీసుకున్నాం. అటు కైట్ చూసుకుంటూ తింటుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఎవ్రీ టైం వస్తున్నాం సంక్రాంతి టైంలో. చాలా బాగా అరేంజ్మెంట్స్ ఎవ్రీ ఇయర్ ఇంకా ఇంప్రూవ్మెంట్ చేశారు. చాలా బాగుంది, సెక్యూరిటీ పరంగా కానీ అన్నీ చాలా బాగున్నాయి. అరేంజ్మెంట్స్ అన్నీ బాగున్నాయి. మంచి ఎంజాయ్ చేస్తున్నారు, ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారు, బాగా తింటున్నారు. ఇక్కడ మంచి డ్రింక్స్ కూడా పెట్టిరుగా. ఏంటి అన్న? ఇట్రా 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 ఇట్రా, ఒక్క నిమిషం ఆగు. ఇళ్ళకెళ్ళి పెడతా. చెప్పన్నా. ఇది ఐస్ గోలా అండ్ మాక్టైల్స్. ఓకే, ఏమేమి ఉంటాయి ఇలా? ఎన్ని రకాలు ఉంటాయి? అన్ని రకాలు ఉంటాయి. 14 వెరైటీస్ ఉంటుంది. 14 వెరైటీస్. మజా ఉంటుందా? మజా, చాలా మజా. చిన్నప్పుడు అది లడ్డు తింటారు చూడు, ఇది కొత్తగా ట్రెండ్ వచ్చింది. అది ఓకే, అలా వేసేసి మంచి ఏం పెట్టి తయారు చేస్తారు? అన్ని కాలకట్ట, మ్యాంగో, స్ట్రాబెరీ, రోజ్, ఆరెంజ్, అన్ని ఫ్లేవర్స్ మాక్టైల్లో ఉంది. ఇది పెట్టుకో అన్న, మాక్టైల్ అంటే ఇవన్నీ చూడు మంచి సీసాల్లో పెట్టి రెడీగా పెట్టిర్రు. ఇక్కడ చాలా బాగున్నాయి, జనం లొటలేసుకొని తింటున్నారు.
చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇది సేమ్ స్ప్రింగ్ పొటాటోస్ అవే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. చూస్తుంటే అంతే ఇక్కడికి వచ్చిన పిల్లలు ఎక్కువగా అవే ఇష్టపడతారు కాబట్టి ఈ రోల్ అంతా అంటే ఈ ఏరియాలో మొత్తం స్ప్రింగ్ పొటాటోస్ ఉన్నాయి, దాంతోపాటు మిర్చీలు ఇవన్నీ అవే ఉన్నాయని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. ఫుడ్ ఫెస్టివల్ కూడా మంచి అరేంజ్మెంట్స్ కూడా బాగా చేశారు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం. దాంతోపాటు ఇవేంటి అన్న, ఏంటి వెజ్ బర్గర్. వెజ్ బర్గర్. వెజ్ బర్గరా? బర్గర్ కూడా అందుబాటులో వచ్చిందిగా. ఓకే, ఎట్లాది? ఒకటి 100 రూపీస్. ఒకటి 100 రూపీసా? వెజ్ బర్గర్ అట, 100 రూపీస్ అట. చాలా మంచి గుమ్మగుమ్మ. ఏంటిదండి? హెర్బల్ టీనా? అవును సార్. తీలేదుగా? తీరేదంటే పెట్టాం కదా సార్. అమ్ముకుంటుండేనా? ఓకే ఓకే. సో అదే అన్నట్టు ఇది ఇక్కడ కూడా స్ప్రింగ్ పొటాటోస్ పెట్టారు. సేమ్ అక్కడ ఉన్నట్లే ఉన్నాయి ఇవన్నీ. ఈ స్టాల్స్ అన్నీ అట్లే ఉన్నాయి. అన్ని ఫుడ్ స్టాల్స్ చాలా బాగున్నాయి. వెరైటీస్ పెట్టారు. ఇక్కడ పానీపూరీలు, దాంతోపాటు మిర్చీలు, దాంతోపాటు ఇక్కడ మంచిగా ఆలు, ఇవన్నీ కూడా ఆలు మిర్చీలు, బజ్జీలు ఇవన్నీ ఉన్నాయని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. అవిటీస్ ఫుడ్ ఫెస్టివల్ బాగుంది. బాగుందా? మంచిగా అనిపిస్తుంది. మేము ఇప్పుడు ఇదే తిన్నాము. ఐస్ కోలా నేను సడన్గా వచ్చాను. అది ఏమంటారు మన ఇంకేమైనా ఇక్కడ ఇది ఒకటే అది చూసుకుంటూ తింటే ఎట్లుంటుంది? బాగుంది. అరేంజ్మెంట్స్ ఏం బాగున్నాయా? రైట్స్ ఇక్కడ చూడొచ్చు, దండలు వేసారు మనలు. మిరపకాయ దండలు, ఈ మిర్చి మంచి మజా ఉంటుంది ఇక్కడ. గరం మిర్చి ఎట్లుందన్నా గిరాక్ ఎట్లుంది? సో బాగుంది, మంచి మిర్చి మజాగా ఉంది. దాంతోపాటు ఎట్లున్నాయన్నా మిర్చి గిరాక్ బాగుందా? షిమ్లా మిర్చి సార్ చాలా బాగుంది, గిరాక్ రెస్పాన్స్ బాగుంది. ఇది షిమ్లా మిర్చి సార్, ఇక్కడిది కాదు, బెంగళూరు నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది హైదరాబాద్కి. బెంగళూరు నుంచి వస్తుంది ఇక్కడ హైదరాబాద్కి. షిమ్లా టు బెంగళూరు మార్కెట్, బెంగళూరు టు హైదరాబాద్. మొత్తం హైదరాబాద్లోనే స్పెషల్ మిర్చి ఇది. ఎవరు అమ్మరు, నార్మల్ లోకల్ మిర్చి మీకు ఎక్కడైనా దొరుకుతుంది. ఈ మిర్చి తినాలంటే ఎగ్జిబిషన్కి రావాలి, అంటే కైట్ ఫెస్టివల్కి రావాలి. రెండే ఆప్షన్, ఇంకా థర్డ్ ఆప్షన్ లేదు. చూపించండి నాకు అది ఒకసారి, అది కూడా చూపించండి. ఇటు తీసుకురా దాన్ని. వామ్మో ఇదేంది? మసాలా పాపడ్ అండి ఇది. ఇది మైదా ఐటమ్. ఇది ఇంత పెద్ద పాపడ్ మసాలా వేసి సర్వ్ చేస్తాం. ఇది ఒక పాపడ్ 4-5 తీసుకొని ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇది చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అట్లా చూడొచ్చు. ఈ విధంగా మనడు మంచి బెంగళూరు నుంచి వస్తాయట ఈ మిర్చి. సార్ ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది, నిజంగా చాలా బాగున్నది. నా వయసు 60 సంవత్సరాలు. నేను నా మనవరాళ్ళు మనవాడిని నా అందరం తీసుకొని వచ్చాము, ఫ్యామిలీ మొత్తం వచ్చాము. నిజంగా నేను కూడా పతంగా ఎగిరేసాను. ఈ వయసులో పిల్లలకి ఎగిరి రాలేదు, నా బిడ్డలకు రాదు, పిల్లలకు రాలేదు. ఎందుకంటే మేము మాకు ఆనాడు నేర్పారు. అదే సంస్కృతి సంప్రదాయాన్ని ఈ ప్రభుత్వము ఇంట్రొడ్యూస్ చేస్తున్నది. చాలా ఆనందంగా ఉన్నది. నిజాం హైదరాబాద్ ఇది ఒక కల్చర్. ఇది దీనివల్ల 6 ఆరోగ్యాలు ఉంటాయి. నిజంగా ఎగరేసినప్పుడు అయితే నేను సర్వం మర్చిపోయినా. కాన్సన్ట్రేషన్ అంతా దారం మీద, పతంగ మీదనే ఉండే. రియల్ ప్రౌడ్ ఫీల్ అయినా. రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. చాలా బాగుంది, మంచి అరేంజ్మెంట్స్. బోత్ ఆర్ వెరీ గుడ్. బాగున్నాయండి, రెండు బాగున్నాయి. ఇక్కడ ఫుడ్, అక్కడ ఎనకాలో కైట్ ఫెస్టివల్ కూడా ఉంది. రెండు బాగున్నాయండి. ఫుడ్ ఫెస్టివల్ బాగుంది, కైట్ ఫెస్టివల్ బాగుంది. ఓకే, చూడొచ్చు మొత్తం జనం మొత్తం ఫుల్ పబ్లిక్ వచ్చేసారు ఎక్కడికక్కడికి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము కొత్తపేట నుంచి వచ్చాము. ఎట్లా ఉంది ఫుడ్ ఫెస్టివల్? బాగుంది. టేస్ట్ చేసిరా? టేస్ట్ చేసాం. లోపల స్వీట్స్ అవి టేస్ట్ చేసాము. బెంగాలీ స్వీట్స్, కొన్ని మల్పువా, రాజస్థాన్ స్వీట్స్ అన్నీ బాగున్నాయి. అన్ని రాష్ట్రాల నుంచి ఉన్నాయటగా? అన్ని స్టేట్స్ నుంచి ఉన్నాయి. మంచిగా చూసుకుంటే తింటుంటే ఎట్లుంటుంది? చాలా డిఫరెంట్గా, చాలా మంచిగా ఎక్సైట్మెంట్ ఉంది మాకు. ఓకే, మీరు చెప్పండి. యాక్చువల్లీ మేము లాస్ట్ టైం కూడా ఈ కైట్ ఫెస్టివల్కి వచ్చాము, కానీ లాస్ట్ టైం కన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ వెరైటీ కైట్స్ చూసాము. యాక్చువల్లీ ఆ గొరిలా కైట్ అన్న ఇంకా వెరైటీ కైట్స్ పెట్టారు. లాస్ట్ టైం చూస్తే డ్రాగన్ కైట్ ఒక్కటే ఉండే మేము వచ్చినప్పుడు, కానీ ఈసారి డిఫరెంట్ వెరైటీస్, డిఫరెంట్ కైట్స్ అన్నీ ఎగరేస్తున్నారు. టెడ్డీ బేర్ అయినా అవ్వచ్చు, గొరిలా కైట్, ఇంకా డిఫరెంట్ అండ్ ఎక్స్పీరియన్స్ అనేది బాగుంది. ఎప్పుడైతే స్కైని చూసామో చాలా కలర్ఫుల్గా, అండ్ ఫుడ్ అనేది చాలా బాగుంది. ఫుడ్ అనేది చాలా హైజీనిక్గా ఉంది. అండ్ మేము కేక్ ట్రై చేసాము, అండ్ చాలా స్వీట్స్ కూడా ట్రై చేసాము. దహీ వడ, పావ్ బజ్జీ, పానీపూరి, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్. చాలా బాగున్నాయి ఫుడ్స్. ప్రతి స్టాల్లో ఫుడ్స్ అనేవి చాలా బాగున్నాయి.
చూసుకుంటే తింటుంటే బాగున్నాయా? చాలా ఎక్సైట్మెంట్ ఉంది, మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేస్తూ మంచి వ్యూని చూస్తుంటే చాలా బాగుంది. రైట్, అంటే ఇది జనాలు చెప్పేది చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇవంతా అవే, ఇవన్నీ ఫుడ్ స్టాల్సే ఏర్పాటు చేశారు. రకరకాల ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేశారు, మంచిగా తిని ఎంజాయ్ చేస్తున్నారు. స్ట్రీట్ ఫుడ్, ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ లెక్క వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినట్టు ఫుడ్ కూడా ఆ లోపల పెట్టారు, అది కూడా చూపించేటట్టు ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు ఇక్కడ అన్నీ చూడొచ్చు, ఇక్కడ చాట్ మసాలా అన్నీ కూడా పెట్టారు. ఇక్కడ అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు, చాలా బాగుంది. ఎట్లుంది మేడం ఫుడ్ ఫెస్టివల్ ఇక్కడ చెప్పండి. రైట్, అంటే ఇది జనాలు చెప్పేది. ఎట్లా ఉంది ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్? ఎట్లా ఉంది మేడం? బాగుంది. ఏమేమి బాగున్నాయి, ఏమేమి తిన్నారు? చాట్ ఐటమ్స్ ట్రై చేసాము, చాలా టేస్టీగా ఉంది. కైట్ ఫెస్టివల్ ఎట్లా ఉంది? చాలా బాగుంది. బాగుందండి, చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఫుడ్ బాగుంది, కిడ్స్తో బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. ఇది జనాలు చెప్పేది. ఒకసారి అటు నుంచి కూడా చూడొచ్చు, అందరూ మంచి తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఎట్లా సార్ కైట్ ఫెస్టివల్, ఫుడ్ ఫెస్టివల్ చెప్పండి. అది ఎట్లా ఉంది, ఇక్కడ ఎట్లా ఉంది? రెండు బాగున్నాయి, రెండు బాగున్నాయి. ఎంజాయ్మెంట్, సూపర్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ విధంగా చూడొచ్చు. మేడం ఎట్లా ఉంది కైట్ ఫెస్టివల్, ఫుడ్ ఫెస్టివల్? బాగుందా? అది చూసుకుంటా ఇటు తింటుంటే చాలా బాగుందా? ఓకే రైట్, జనం అటు చూడొచ్చు, కెమెరామెన్ గారు చూపించండి. మంచి మసాలాలు దట్టించి మంచిగా వేస్తున్నారు, గుమ్మ గుమ్మ వాసన వస్తుంది. కెమెరాలో వాసన చూపించలేము, మిగతా విజువల్స్ అయితే చూపిస్తాం. అంతవరకు అయితే సాధ్యం అవుతుంది. ఈ విధంగా చూడొచ్చు, అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ మనలో ఏమైనా తింటారు? అన్న ఏం తింటారా? అన్న తెలుగు ఏంటిది వాటిది? वड़ा पाव। सॉरी ठंडा है थोड़ा लेकिन अच्छा है। अच्छा है। ओके काइट फेस्टिवल अभी जाएंगे। पहले खा ले, पहले पेट पूजा फिर काम करेंगे। సూపర్ సూపర్ ఎట్లా ఉంది నాన్న? సూపర్ బాగున్నాయా? మంచిగా ఎంజాయ్ చేస్తున్నావా? ఓకే రైట్ రైట్. ఇది ఇక్కడ మేడం పాప్కార్న్ తింటుంది. ఎట్లున్నాయి పాప్కార్న్? ఎట్లున్నాయి మేడం? బాగున్నాయండి. బాగున్నాయా? ఓకే అదే నైట్ ఫెస్టివల్ ఇటు ఫుడ్ ఫెస్టివల్ ఎట్లా ఉన్నాయి రెండు? చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేస్తున్నాము. కైట్ ఎగరడానికి ట్రై కూడా చేస్తాము ఈసారి. అవునా? అంత వర్క్ అవ్వలేదు, చాలా మంది ఉన్నారు కాబట్టి, బట్ బాగుంది. కైట్ కట్ అయిపోయింది, మా కైట్ కట్ అయిపోయింది. చాలాసార్లు కట్ చేస్తారు, వచ్చేసింది అందరూ లాగేసుకుంటున్నారు మళ్ళీ. మాది తీసుకుంటున్నారు, మేము వెళ్ళి మళ్ళీ తీసుకున్నాం. ఎంజాయ్డ్ లాట్. బాగుంది. బాగున్నాయా? ఇప్పుడే వచ్చాము, అంత ఐడియా లేదు. ఇది బాగానే ఉంది. అట్లా చూడొచ్చు. ఓ పక్క ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్, అవతల కైట్ ఫెస్టివల్. దాన్ని చూసుకుంటా ఇక్కడి నుంచి వాటిని చూసుకుంటా తింటే ఆ మజానే వేరని చెప్తున్నారు. అంతే కదా? అంతే. గుడ్, వెరీ నైస్, వెరీ నైస్ విత్ గవర్నమెంట్. రైట్ రైట్. ఇది చాలా బాగా అరేంజ్ చేశారని చెప్తున్నారు. మేడం ఎలా ఉంది ఫుడ్ ఫెస్టివల్? ఎలా ఉంది కైట్ ఫెస్టివల్? ఎలా ఉంది? బాగుంది. ఏది బాగుంది? ఇక్కడ బాగుందా అక్కడ బాగుందా? ఇక్కడే బాగుంది. ఇక్కడే బాగుంది. ఎట్లా ఉన్నాయి అందరూ చూస్తుంటే ఏమనిపిస్తుంది? చాలా బాగుంది, చక్కగా ఉంది. ఓకే రైట్. అంటే ఇది పబ్లిక్ చెప్పేది చాలా బాగుంది. కైట్ ఫెస్టివల్, ఫుడ్ ఫెస్టివల్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అంటున్నారు. చెప్పండి. ఎట్లా ఉంది కైట్ ఫెస్టివల్? अरे बहुत ज़बरदस्त है, ये एकदम पहली बार मैं हैदराबाद में आके देखा, एकदम सुपर है काइट फेस्टिवल जो है ना। यहाँ का फूड कोर्ट और यहाँ का जितना भी कल्चर है बहुत वेरी नाइस, వెరీ గుడ్, వెరీ హ్యాపీ. ఓకే వెరీ నైస్, వెరీ హ్యాపీ అని చెప్తున్నారు. ఎట్లా ఉంది మేడం ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్, అక్కడ కైట్ ఫెస్టివల్? బాగుందండి, బాగుంది. చాలా బాగుందా? ఓకే మీరు ఏంటి అక్కడ ప్రదర్శన చేసిరా? ఇంకా చేయలేదు, ఇంకా చేస్తున్నాం అక్కడ, ఇంకా చేయాలి. మాకు 6:30కి మా ప్రోగ్రామ్ ఉంది. జస్ట్ వెయిటింగ్, ఇట్స్ మై ఫస్ట్ పర్ఫార్మెన్స్. ఓకే అంతా చూస్తుంటే ఎట్లా? వెరీ బాగుంది, ఫస్ట్ టైం వస్తున్నాను ఇక్కడ. ఇట్స్ వెరీ ఎక్సైట్మెంట్ యాక్చువల్లీ, చాలా ఎక్సైటెడ్ ఉన్నారు, చాలా బాగుంది. ఓకే రైట్ రైట్. అంటే ఇది ఇక్కడ ఉన్నది మొత్తం ఒకసారి చూపియండి కెమెరామెన్ గారు. ఇట్లా వెళ్ళి ప్లానింగ్ చేయండి ఒకసారి, అవతలకి యువతలకి, ఇక్కడ అక్కడికి వెళ్ళి ఇక్కడికి చూడండి. అబ్బా అబ్బా అబ్బా, అసలు విజువల్ ఏముందులే. ఎంత అవతల కైట్ ఫెస్టివల్, యువతల ఫుడ్ ఫెస్టివల్. కిందికి కొద్దిగా టిల్ డౌన్ చేయండి. కింద ఫుడ్ ఫెస్టివల్, పైన కైట్ ఫెస్టివల్. చాలా జనం వచ్చారు. ఇంకా రాత్రి అయితే ఇంకా అసలు కిక్కిరిసిపోతారు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు చాలామంది ఈ 3 రోజుల పాటు ఎంజాయ్ చేస్తారు. ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజుల పాటు ఉంటుంది ఈ కైట్ ఫెస్టివల్ కావచ్చు, ఫుడ్ ఫెస్టివల్ కావచ్చు. దీంతో స్టాల్లోకి వచ్చేసి
జనం ఎంజాయ్ చేస్తున్నారు, మంచి తింటూ ఎంజాయ్ చేస్తున్నారని కూడా చెప్పొచ్చు. ఈ విధంగా రకరకాల ఐటమ్స్ కూడా చేస్తున్నారు ఇక్కడ. ఇవి ఒకసారి చూడొచ్చు, మంచి మజా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒకటి తీసేవా చూద్దాం, ఒకటి తీసేయండి. ఇట్లా మొత్తం ఇది కబాబ్, చికెన్ కబాబ్. ఆహా, ఘాటి మంచిగా మజాగా ఉంది ఇది. ఈ విధంగా రకరకాల ఐటమ్స్ ఉన్నాయి, మంచి సీకులకు దట్టించి మసాలాలు దట్టించి పెట్టారు. ఇదిగో అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఇదే ఏమంటారు దీన్ని? మటన్ పత్తర్ కా గోష్ సార్. ఇది చికెన్ మలై కబాబ్, చికెన్ టిక్కా, జాఫ్రానీ టిక్కా, మటన్ షీక్ కబాబ్ అండ్ చికెన్ షోర్మా, అక్బర్ మియా కబాబ్. బాగుంది సార్, సూపర్ బాగుంది. రైట్, ఇది జనం ఇటు వెజ్ నాన్ వెజ్ అన్ని రకరకాల సూపర్ ఉన్నాయి, బాగుంది. తెగ ఎంజాయ్ చేస్తున్నారు సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో. ఇది పెరేడ్ గ్రౌండ్లో ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రసాద్తో రవిచంద్ర ఐనస్, హైదరాబాద్. వచ్చిందంటే కొత్త పెళ్లి